సన్న బియ్యం వరి పండిస్తే 500 బోనస్. 500 బోనస్ అంటే ఎకరాకు 22 క్వింటలు మినిమం పడుతుంది. 25 క్వింటలు అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే సుమారుగా 12 లక్షల రూపాయలు, సారీ 12,000 రూపాయలు. అంటే ఎకరానికి అదనంగా 12,000 రూపాయలు. అంటే రైతు భరోసా కంటే డబుల్. అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరో విమర్శించడం కాదు. నేను వాస్తవంగా హైదరాబాద్ ప్రెస్ మీట్ పెడదామనుకుంటే నాకు టైం దొరకలేదు. ఈ మధ్య కేసీఆర్ కూతురు కవిత ప్రెస్ మీట్ పెట్టింది. ఏమన్నది? మా విలేకరులు గమనించాలి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు పోవాలా. ఏమన్నది ఆమె? దేవుడి చుట్టూ దయ్యాలు అన్నది. అంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలని పేర్లు చెప్పింది. అది ఈమెంది? ఈమె కాదా? నేను అనవసరం ఉంది, కానీ వాస్తవం చెప్పాలంటే కొరివి దయ్యం అంట. ఎందుకంటే ఏం తక్కువ కాదు. మరి మిగతా వాళ్ళకి దాచిపెడుతుంది. చిన్నపిల్లల ఇంట్లో కేసీఆర్ చిన్నపిల్ల కాడా? మరి 100,000 పుస్తకాలు తిన్నాడు కదా. మరి 70,000 కోట్ల అప్పు ఇవాళ 8 లక్షల కోట్ల ఎందుకు వచ్చింది? ఎక్కడ పోయిన పైసలు? దానికి కవితనే చెప్పింది కదా సమాధానం. అంటే 1,000 కోట్ల రూపాయలు దోసుకొని దోసిపెట్టింది. దోసుకోవడం జరిగింది, దోసిపెట్టడం జరిగింది. అందుకే రాష్ట్రం అప్పుడుగా మారింది. నాకు బాగా అనిపిస్తా ఉంది. మన అసెంబ్లీలో మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడతాడు, మీరు కూడా మా పార్టీలో ఉంటుంది కదా అని. ఉన్నా, ఎందుకున్నా? మంత్రి పదవి కోసం రాలే మీ దగ్గరికి. ఆనాడు తెలంగాణ బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే తెలంగాణ బిడ్డ మళ్ళీ 1 ఏళ్ళని రాదని, తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దని ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రావడం జరిగింది. ఈ బిల్డింగ్ ఫౌండేషన్ కూడా నేను కృష్ణమూర్తి గారు కలిసి బిల్డింగ్ ఫౌండేషన్ అయితే జరిగింది. మీ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇలా అమరవీరుల ఆత్మను ఘోషిస్తూ ఉన్నాయి. ఎవరి కోసం తెచ్చిన ఎవరి కోసం ఇంతమంది ప్రాణం మేము వదిలినాం? వాళ్ళ కోసమా? కుటుంబం కోసమా? ఒక్కటైనా చక్కగా నడిచిందా? ప్రజాస్వామ్యం గాలిపోయింది. ఒకరికి మాట్లాడే పరిస్థితి లేకుండే, అసలు ప్రగతి భవన్ పోయే పరిస్థితి లేకుండే. మంత్రులకైనా ఎమ్మెల్యేకైనా గొప్ప సెక్రటరీకి ఎమ్మెల్యే పోవడానికి అది పర్మిషన్ లేకుండే. అంటే రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసి కట్టు చేసి అవినీతిమయం చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఇలా మళ్ళా తగుదనమ్మా అంటూ మళ్ళా కొందరు మొసలు కన్నీరు గార్చే కార్యక్రమం చేస్తే ఎవరు తక్కువ కాదు. కొంచెం దాచిపెట్టి కొంచెం మూసిపెట్టి మాట్లాడుతూ ఉంది కవిత. అందరూ ఏమంటారు, ఒక కోటి పక్షులే. కాబట్టి ఒకటే, ఈనాడు ఈ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. తెలంగాణ ఆనాడు భారతదేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చింది. ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇప్పించాడు. ప్రధానమంత్రి పదవి వచ్చినా సోనియా గాంధీ ప్రధానమంత్రి తీసుకోలే. రాహుల్ గాంధీకి 2009లో ప్రధానమంత్రి పదవి వచ్చిన నాకు వద్దని అన్నాడు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసిండు. ఎవరైనా పదవులు అంటే చేయదవరికైనా సర్పంచ్ పదవి వద్దంటూ అడుగుతారు, గురుగుతారు, కొట్లాడతారు. ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా అంటే ఈ దేశ ప్రజలకు సేవ చేయాలని తపనతో ఆ కుటుంబం పనిచేసింది. ఈ రోజున ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా మొత్తం సహచర మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రజలకు మేలు చేయాలి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపున చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళనే అపశకునంలాగా ఈ ప్రభుత్వం 3 నెలలుగా ఊగిపోతుంది, ఈ ప్రభుత్వం 4 నెలలుగా ఊగిపోతుంది. వాస్తవ పరిస్థితి. అందుకనే ఇంకా ఇది ప్రభుత్వం నుంచి కేవలం 1.5 ఏడాది మాత్రమే అయ్యింది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఇంకా 3 సంవత్సరాలు మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు ఉంది. చెప్పిన ప్రతి మాట కూడా ప్రభుత్వం నిలబెట్టుకొని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీ సమస్యల పరిష్కారం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు పిలిచినా ప్రాణాలు పలకడానికి మేమందరం మంత్రులం కూడా అండగా ఉంటామని చెప్పని గద్వాలకు ప్రజలకు మీ శాసనసభ్యులు కూడా అండగా ఉంటామని చెప్పని
మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసి కాగు చేస్తూ ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఎప్పుడు ఇన్ని కార్యక్రమాలు గతంలో కూడా పరంపో పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అలాంటి ఇంద్రమేళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులు జాతీయ చేయాలి, మీకు బ్యాంకులు అప్పులు వస్తుంటే మహిళా సంఘాలకు అలాంటి ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేసిన బట్టి అలా బ్యాంకుల ద్వారా మనకు అప్పులు వచ్చే కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని దీవించాల్సిన బాధ్యత మనందరి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పని వాస్తవాన్ని నా అక్కా చెల్లెలందరూ కూడా మర్చిపోవద్దని చెప్పని మనం చేస్తూ ప్రతి విషయంలో ప్రతి సమస్యలో మీకు అండగా ఉంటామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.